హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇండోర్ ప్లాంట్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఒకసారి. మీకు ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్లాంట్స్ తీసుకుంటే మనం ఇంకా దాని స్పాయిల్నెస్ అనేది ఉండదు. ఎప్పుడు ఇంకా వేరే కుండీల్లో గ్రో చేసుకోవటం అలా గ్రోయింగే తప్ప దానికి ఇంకా అది ఆ ప్లాంట్ ఇంకా లేకుండా పోవటం అలా ఏమీ ఉండదు. ఇలా సపరేట్ చేసుకొని వేరే కుండీలో వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ప్లాంట్కి ఎన్ని మొక్కలు వచ్చాయో. ఇలాంటి ప్లాంట్స్ తీసుకున్నామంటే మనం ఎంతకి ఒక 350కి 150కి అలాంటి రేంజ్లో తీసుకుంటాం కదా. మనం దాన్ని మళ్ళీ ఎన్నో ప్లాంట్స్ కింద సపరేట్ చేసుకోవచ్చు. ఇలా స్పైడర్ ప్లాంట్కి పైన వచ్చినవి తీసుకొని సపరేట్ చేయొచ్చు, లేదంటే దాని రూట్స్ దగ్గర నుంచి వచ్చిన ప్లాంట్స్ తీసుకొని అయినా సపరేట్ చేయొచ్చు. నేను ఈ ప్లాంట్ని ఇలా పైన వచ్చిన ప్లాంట్ చూడండి, అదిగోండి ఆ ప్లాంట్ తీసాను. అలాంటి టైప్లో ఉండేది. అది తీసుకొని ఇలాగా చిన్న పాట్లో పెట్టాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మనం ఏమన్నా రీపాట్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా మొక్క నుంచి వేరే మొక్కని సపరేట్ చేసేటప్పుడు చిన్న పాట్లోనే పెట్టుకోవాలి. ఇది డ్రాకేనియా ప్లాంట్. ఇది అవుట్డోర్లో పెడితే ఇలా ఉంటుంది. ఇదైతే ఇండోర్లో పెట్టింది. కొంచెం షేడ్ ఎక్కువ ఉంది, డార్క్ కలర్లో ఉంటుంది ఇండోర్లో గ్రో చేసుకుంటే. అదే అవుట్డోర్లో కానీ పెట్టామంటే కొంచెం లైట్ షేడ్ అవుతుంది. ఏదైనా సరే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్కను కూడా నేను అలా సపరేట్ చేసి గ్రో చేసుకున్న మొక్కే. చూడండి ఇప్పుడు ఎంత హైట్ పెరిగి ఎంత హెల్దీగా ఉందో. ఈ మొక్క సమ్మర్ వేడిని తట్టుకోగలదు. ఎంతటి వేడినైనా భరించి చాలా బాగా గ్రో అవుతుంది. అవుట్డోర్లో కూడా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. ఇదైతే అవుట్డోర్లో ఉంచాను. ఇప్పుడు చూపించడం కోసమని 2 ప్లాంట్స్ ఒక దగ్గర పెట్టాను. ఇలా వచ్చాయి కదా అన్నీ, అక్కడ నుంచి తీసిందే. వేరే ప్లాంట్ ఇండోర్లో పెట్టింది. దాంట్లో అయితే ఇంకా ఎన్ని ఉన్నాయో వేరే పార్ట్స్లో కూడా సపరేట్ చేసుకోవచ్చు. కానీ చూడటానికి చాలా బాగుంది కదా బుషీ, కానీ అలా ఉంచేసాను. ఎంతటి వేడినైనా భరిస్తుంది, కానీ మరీ అంత హెల్దీగా ఉండవు. లీవ్స్ కొంచెం షేడెడ్ అవుతాయి. ఇవైతే న్యూ లీవ్స్ కాబట్టి అలా ఉన్నాయి. ఇవి ఇన్ని రోజులు ఎండలో ఉన్నాయి కాబట్టి అలా షేడెడ్ అయిపోయాయి. కొంచెం లాస్ట్లో వడిలిపోయినట్టుగా అట్లాగా. న్యూ లీవ్స్ వచ్చేటప్పుడు కిందన కొన్ని లీవ్స్ పాడైపోతుంటాయి. అవి అంతకు ముందువి కదా, అలాగ హైట్ గ్రో అవుతూ ఉంటుంది. చూడండి, అలాగ పైకి ఒక 2 లీవ్స్ పైన వచ్చాయంటే ఇంకో 1 లీఫ్ అయినా కిందన రాలిపోతుంది. అట్లాగా గ్రో అవుతూ ఉంటాయి పైకి. ఇవి ఇంకా కొంచెం హైట్ పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడైనా అంత హైటు అలా ఏం అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి స్మాల్ సైజ్ స్నేక్ ప్లాంట్ వెరైటీ. ఇంతకుముందు వీడియో కూడా చేశాను ఓన్లీ స్నేక్ ప్లాంట్స్ గురించి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, లీవ్స్తో కూడా ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈ స్నేక్ ప్లాంట్స్ అనేవి ఎయిర్ని ప్యూరిఫై చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్నేక్ ప్లాంట్స్ ఎలాంటి షేడ్ అయిపోవటం అట్లా ఏమి ఉండవు, చాలా బాగుంటాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ప్లాంట్స్ ఇవి. ఇంకోటి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్ అని చెప్పొచ్చు, ఎగ్లోనిమా సిల్వర్. ఎగ్లోనిమాలో ఎన్నో వెరైటీస్ ఉంటాయండి, అందులో ఇది సిల్వర్. ఇంకా పింక్, రెడ్, స్నో వైట్ ఎగ్లోనిమా ఇలా చాలా ఉంటాయి. ఇదైతే సిల్వర్, ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ సిల్వర్ లాగా ఉంటుంది కదా, ఇది సిల్వర్ ఎగ్లోనిమా. ఇవి పక్క పక్కన ఎన్నో వచ్చాయి. అసలు ఇన్ని వచ్చినా సరే అన్హెల్దీ అనేది ఎక్కడా లేదు, చాలా హెల్దీగా ఉన్నాయి. వచ్చినవన్నీ చాలా బాగున్నాయి. ఇది మెయిన్ ప్లాంట్. ఆ ఒక్క ప్లాంట్తోనే చిన్న కుండీలోనే ఇన్ని ప్లాంట్స్ వచ్చాయి. మ్యాక్సిమం ఒక 6-7 ఉన్నట్టున్నాయి. ఎంత చక్కగా వచ్చాయో. అందుకే చెప్పాను మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి అని. ఎందుకంటే మనం ఒక ప్లాంట్ తెచ్చుకొని అది పాడైపోయిందంటే బాధ అనిపిస్తుంది కదా. ఇలా పక్కన వచ్చే ప్లాంట్స్ కానీ మనం ప్రిఫరెన్స్ ఇచ్చామంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ సపరేట్ చేసుకొని అలా ఎక్కువ గ్రో చేసుకోవచ్చు. ఎగ్లోనిమా కాస్ట్ కూడా 350 అలా ఉంటుంది, హెల్దీగా ఉండే ప్లాంట్ అయితే. దాని నుంచి అలా ఒకటి సపరేట్ చేసి ఇందులో పెట్టాను. చూడండి, అలా ఆ సైజులో ఉన్నప్పుడు సపరేట్ చేశాను. మధ్యలో ఇప్పుడు కొత్తగా 2 లీవ్స్ వచ్చాయి. ఇంత చిన్న పాట్లో కూడా చూడండి ఎంత బాగా గ్రో అవుతుందో.
ఇది కొంచెం హెల్తీగా ఇంకా బాగా పక్కన రూట్స్ ఇంకా కొన్ని మొక్కలు వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది. ఈ చిన్నదానికే పెట్టింది కూడా రీసెంట్గా, అయినా సరే పక్కన 3-4 వస్తున్నాయి చూడండి. ప్లాంట్స్ కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో ఇలాంటి బెస్ట్ ప్లాంట్స్ తీసుకుంటే మనం తీసుకున్నందుకు కూడా చాలా సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకొన్ని ప్లాంట్స్ పక్కన రీపాట్ చేసుకొని గ్రో చేసుకోవచ్చు కదా. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మొక్కలే కాదండి, ఇలాంటివి మరికొన్ని మొక్కలు ఉన్నాయి. ఒకే వీడియోలో పెడితే అన్నీ లెంత్ ఎక్కువైపోతుంది కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం. అవి కూడా మీకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ మొక్కలేంటో కూడా ఒకసారి చూసేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను.